అసెంబ్లీలో 9 మంది మా బలగం అంటే ఎమ్మెల్యే మేడాలన్నట్టు. కాంగ్రెస్ లా 6, బీఆర్ఎస్ లా 3, బీజేపీలా ఒక్కలంటే ఒక్కలు సుతలేరు. మళ్ళా మంత్రి పదవిలో కూడా 2 ఉన్నారు. సీతక్క, సురేఖక్క. ఈ ఇద్దరిది కూడా పాత వరంగల్ జిల్లానే. ఓ దిక్కు పార్లమెంట్ ఎలక్షన్లు రిజల్ట్ వస్తే ఇంకా ఎమ్మెల్యే ముచ్చట్లు చెప్పుడేంది అంటారా? ఆడికే వస్తున్నాం. 543 మంది ఉండే లోక్సభలా ఇక మా అక్కలు ఎందరంటే ఉత్త 73 మందే. అదే మొగోళ్ళు 470 మంది. మునుపు కంటే 5 తగ్గిండ్రు లేడీ లీడర్లు. దేశమంతా కలిపి 797 మంది పోటీ చేస్తే అండ్లా 100 మంది సొంతంగా నిలబడ్డోళ్లే. బీజేపీకి వెళ్ళి 31, కాంగ్రెస్ నుంచి 13, తృణమూల్ కాంగ్రెస్ 10, సమాజ్వాదీ పార్టీ 5, డిఎంకే 3, జేడీయూ 2, టీడీపీ 1. ఏరే పార్టీలకెళ్ళి 1-2 ఎంపీలైనరు. ఈ తాపకు బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ కెళ్ళి ఎక్కువ మంది గెలిస్తే కేరళలో 1 సీటు గెలవలే మేడాలు. ఇక మనతాన 50 మంది పోటీలుంటే బీజేపీలా డీకేఆర్ ఉన్న మేడం, కాంగ్రెస్ లా కావ్యక్క ఇద్దరే పార్లమెంట్ పోతాండ్రు. పార్లమెంట్ లా క్వశ్చన్లు అడుగుతానికి పైసలు తీసుకుందని లొల్లైన మహువా మెహత్రా మేడం మళ్ళా గెలిచింది బెంగాల్ లా. ఉత్తరప్రదేశ్ లా అఖిలేష్ సారోళ్ళ ఇంటామే డింపుల్ యాదవ్, బీహార్ లా లాలూ సార్ బిడ్డే మిషా భారతి, తమిళనాడు లా కరుణానిధి తాత బిడ్డే కనుమోలి, ఢిల్లీలా సుష్మా స్వరాజ్ బిడ్డే బన్సూరి స్వరాజ్, ఆంధ్రలా ఎన్టీఆర్ బిడ్డే పురంధేశ్వర్ మేడం ఎంపీలైనరు. హీరోయిన్లు హేమమాలిని మేడం మళ్ళా గెలిస్తే కంగనా రనౌత్ పార్లమెంట్ ఓవుడు ఇదే తొలుతా. ఇగిన్లా ఎందరు సెంటర్ మంత్రులు అయితారో గాని జరా మన ఆడోళ్ళ తిప్పలు తీరుస్తానికి గట్టిగా కొట్లాడుండ్రి.